హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెస్ట్ ఆన్ బడ్జెట్ బై శ్రవంతి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. లాస్ట్ టైం పెట్టిన కిచెన్ ఐటమ్స్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ దట్. ఈసారి కూడా నేను మీషో నుంచి కొన్ని కిచెన్ ఐటమ్స్ తీసుకున్నాను. మనం వంట చేసేటప్పుడు లేదా కిచెన్ ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు కొన్ని చిన్న చిన్న వాటికి ఇబ్బంది పడుతూ ఉంటాము. సో వాటికి సొల్యూషన్ లాగా నేను కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొని వచ్చాను. అండ్ మరీ ముఖ్యంగా ఇవన్నీ మనకి 180 లేదా 180 లోపలే ఉన్నాయి. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్, ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్. ఇందులో మనకి 6 కంటైనర్స్ ఉంటాయి. ఈ కంటైనర్స్ ఫిక్స్ కాదు, మనం తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. దీని యూజ్ ఏంటంటే, మనకి కట్ చేసి మిగిలిపోయిన వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఉంటే మనం చిన్న గిన్నెలో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం. దానివల్ల మనకి ఫ్రిడ్జ్ అన్ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది అండ్ ఎక్కువ స్పేస్ కూడా తీసుకుంటుంది. సో ఇందులో స్టోర్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫ్రిడ్జ్ చాలా ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది అండ్ తక్కువ స్పేస్ తీసుకుంటుంది. ఈ మూతకి మనకి 4 క్లిప్స్ అనేవి ఇచ్చారు. సో బాక్స్కి ఫిక్స్ చేసినప్పుడు చాలా టైట్గా ఉంటుంది. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి 74 రూపీస్. ఈ ప్రోడక్ట్ని మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బనానా స్టోరేజ్ బాక్స్. దీని యూజ్ ఏంటంటే, మనం లంచ్ బాక్స్లో పిల్లల కోసం బనానా వేసి పంపిస్తూ ఉంటాము. అది కొన్నిసార్లు ఒత్తుకుపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అవి పిల్లలు ఇష్టంగా తినలేకపోతూ ఉంటారు. అందుకోసమే ఈ స్టోరేజ్ బాక్స్లో మనం బనానా ప్లేస్ చేసి పంపిస్తే అది ఒత్తుకుపోదు అండ్ వాళ్ళు హ్యాపీగా తింటారు. ఈ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి 86 రూపీస్కి వచ్చింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ ఫనల్స్ తీసుకున్నాను. ఇందులో మనకి 2 వస్తాయి. సో దీని మెటీరియల్ వచ్చేసి మనకి సిలికాన్ మెటీరియల్లో ఇచ్చారు. దీని యూజ్ ఏంటంటే, ఇప్పుడు మనము పెద్ద ఆయిల్ టిన్స్ నుంచి కానీ లేకపోతే ఆయిల్ ప్యాకెట్స్ నుంచి మనం చిన్న బాటిల్లోకి రీఫిల్ చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది కింద పడుతూ ఉంటుంది. సో అలా వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఈ ఫనల్స్ అనేది ప్లేస్ చేసి మనం ఆయిల్ రీఫిల్ చేసుకుంటే చాలా నీట్గా రీఫిల్ అయిపోతుంది. సో ఇదే కాకుండా మనం వాటర్ బాటిల్స్లో వాటర్ రీఫిల్ చేసుకోవచ్చు అండ్ ఫీడర్ బాటిల్స్లో మిల్క్ రీఫిల్ చేసుకోవచ్చు. ఇలా రకరకాల పర్పస్కి దీన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి నాకు 87 రూపీస్కి వచ్చింది. నెక్స్ట్ ఐటమ్ ఈ హుక్స్ తీసుకున్నాను. ఇవి మొత్తం సెట్ ఆఫ్ 6 వచ్చాయి. సో దీని పర్పస్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా ఫోటో ఫ్రేమ్ని హ్యాంగ్ చేయాలనుకుంటున్నాము. సో దానికి హోల్ లేదు. సో ఇక్కడ అయితే హోల్ వచ్చింది. ఈ బ్యాక్ సైడ్ మనకి స్టిక్కర్ ఇచ్చారు. దీన్ని తీసేసి ఆ ఫోటో ఫ్రేమ్కి స్టిక్ చేసి అప్పుడు ఇలా హ్యాంగ్ చేయొచ్చు. దీని ప్రైస్ వచ్చేసి నాకు 82 రూపీస్కి వచ్చింది. నెక్స్ట్ ఈ టిష్యూ హోల్డర్ని తీసుకున్నాను. ఇంతకుముందు టిష్యూ యూసేజ్ అనేది మనకి రెస్టారెంట్లో లేదా ఆఫీస్లో ఎక్కువగా ఉండేది. ఈ మధ్య కాలంలో ఇంట్లో కూడా ఎక్కువగా యూస్ చేస్తున్నారు. సో అందుకోసమే నేను ఈ టిష్యూ హోల్డర్ని తీసుకున్నాను. దీన్ని డైనింగ్ టేబుల్ మీద అయినా లేదా కంప్యూటర్ టేబుల్ మీద అయినా పెట్టి యూస్ చేసుకోవచ్చు. దీని మెటీరియల్ వచ్చేసి మనకి వుడ్ మెటీరియల్లో ఇచ్చారు. చాలా లైట్ వెయిట్గా ఉంది అండ్ దీని డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది నాకు 88 రూపీస్కి వచ్చింది. నెక్స్ట్ మల్టీపర్పస్ క్లీనింగ్ బ్రష్ తీసుకున్నాను. దీంట్లో 3 క్లీనింగ్ బ్రషెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఈ క్లీనింగ్ బ్రష్తోని మనం బాటిల్ క్యాప్కి ఉండే బోత్ సైడ్స్ ఒకేసారి క్లీన్ చేసుకోవచ్చు. ఈ క్లీనింగ్ బ్రష్తోని మనము చిన్న ప్లేసెస్లో ఉన్న డస్ట్ని క్లీన్ చేసుకోవచ్చు, లైక్ కీబోర్డ్స్. నెక్స్ట్ ఈ బ్రష్ని ఇలా రొటేట్ చేస్తే మనకి 3rd బ్రష్ అనేది వస్తుంది. సో దీన్ని మనము చిన్న సైజు ఉండే బాటిల్స్ని లేదా ఫీడింగ్ బాటిల్స్కి ఉండే సిప్పర్స్ని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ బ్రష్ చాలా స్మార్ట్గా ఇచ్చాడు. సో ఒక సైడ్ ఏమో మనకి డబల్ సైడెడ్ బ్రష్ ఇచ్చాడు, ఇంకో సైడ్ 2 బ్రషెస్ ఉంటాయి. మనం రొటేట్ చేసుకొని మనకు కావాల్సిన బ్రష్ అనేది యూస్ చేసుకోవచ్చు. అండ్ రొటేట్ చేసుకున్న తర్వాత కూడా మనం ఫిక్స్ చేసుకొని క్లీన్ చేసుకునేటప్పుడు మూవ్ అవ్వకుండా దీని లాకింగ్ సిస్టమ్ కూడా బాగా ఇచ్చాడు. ఇది నాకు అరౌండ్ 93 రూపీస్కి వచ్చింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నేను స్పూన్ రెస్టింగ్ ర్యాక్ తీసుకున్నాను. సో దీని మెటీరియల్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ మెటీరియల్లో ఇచ్చారు. దీని యూజ్ ఏంటంటే, ఇప్పుడు మనము కర్రీస్ కుక్ చేసుకునేటప్పుడు స్పూన్స్ వాడుతూ ఉంటాం కదా, వీటిని స్టవ్ పైన వదిలేయడమో లేకపోతే కిచెన్ ప్లాట్ఫామ్ పైన వదిలేయడమో చేస్తూ ఉంటాం. సో దానివల్ల మనకి స్టెయిన్స్ అంటే మరకలు ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది. సో దాన్ని మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అదే మనం స్పూన్స్ దీనిపైన రెస్ట్ చేస్తే మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అండ్ స్టవ్ చాలా నీట్గా ఉంటుంది.
ఆ యూజే గాకుండా ఇంకో యూజ్ కూడా ఉంది. ఏంటంటే ఇప్పుడు మనము స్టవ్ పైన కర్రీస్ కలపడం కోసం దానిపైన ఉన్న మూతని తీసి కలుపుతూ ఉంటాం. సో, ఆ మూత పక్కన పెడితే ఆవిరి వాటర్ అంతా కిందకెళ్ళి అక్కడ కూడా మరకలవుతూ ఉంటాయి. సో, అలా ఫార్మ్ అవ్వకుండా మనం ఇక్కడ ఆ మూత అనేది రెస్ట్ చేయొచ్చు. ఆ వాటర్ అంతా ఇందులో కలెక్ట్ అయిపోతుంది. మనం కుకింగ్ కంప్లీట్ అయిన తర్వాత దీన్ని క్లీన్ చేసుకుంటే మన కిచెన్ ప్లాట్‌ఫార్మ్ అండ్ స్టవ్ 2 కూడా నీట్‌గా ఉంటాయి. అండ్ ఈ ప్రోడక్ట్ నాకొచ్చిన ప్రైస్ వచ్చేసి 96 రూపీస్‌కొచ్చింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫ్రిడ్జ్ డోర్ ఆర్గనైజర్ క్లిప్స్ తీసుకున్నాను. సో, ఇవి మనకి సెట్ ఆఫ్ 6 వస్తాయి. అండ్ దీని మెటీరియల్ వచ్చేసి ప్లాస్టిక్ మెటీరియల్‌లో ఇచ్చారు. సో, దీని యూజ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఫ్రిడ్జ్ డోర్‌కి బాటిల్ ర్యాక్స్ అనేవి ఉంటాయి. సో, దాంట్లో మనము ప్లాస్టిక్ బాటిల్స్ కానీ లేదా గ్లాస్ బాటిల్స్‌ని గానీ ఉంచుతాము. సో, మనము ఏదో పనిలో ఉండి డోర్ హార్ష్‌గా తీయడము లేదా పిల్లలు యూజ్ చేసేటప్పుడు డోర్ హార్ష్‌గా తీసినప్పుడు బాటిల్స్ కదిలి కింద పడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, అలా జరగకుండా ఉండడం కోసం ఈ ఫ్రిడ్జ్ డోర్ ఆర్గనైజర్స్ ప్లేస్ చేస్తే మనకి ఆ బాటిల్ స్టేబుల్‌గా ఉంటాయి మూవ్ అవ్వకుండా. అండ్ నెక్స్ట్ మనకి ఫ్రిడ్జ్ లోపల ఉండే ర్యాక్స్ అనేవి సేమ్ సైజులో ఉండవు. ఒకటేమో చిన్నగా ఉంటుంది. ఒకటి పెద్దగా ఉంటుంది. డిపెండింగ్ అపాన్ సైజు మనం దీన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకొని, ప్లేస్ చేసుకొని, ఫిక్స్ చేసుకోవచ్చు. సో దట్ బాటిల్స్ మూవ్ అవ్వకుండా స్టేబుల్‌గా ఉంటాయి. అండ్ ఈ ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి నాకు 96 రూపీస్‌కొచ్చాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫుడ్ స్మాషర్ తీసుకున్నాను. సో, ఈ మెటీరియల్ వచ్చేసి కింద పార్ట్ అంతా కూడా స్టెయిన్‌లెస్ స్టీల్ ఇచ్చారు. పైన పార్ట్ వచ్చేసి మనకు వుడెన్ హ్యాండిల్ అనేది ఇచ్చారు. సో, దీన్ని యూజ్ ఏంటంటే మనం ఉడకబెట్టిన వెజిటబుల్స్‌ని స్మాష్ చేసుకోవచ్చనమాట దీంతోని. సో, వెజిటబుల్స్ అంటే లైక్ పొటాటోస్ కానీ, లేకపోతే బఠానీస్ కానీ, స్వీట్ పొటాటోస్ కానీ ఇలా రకరకాల వెజిటబుల్స్‌ని స్మాష్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సో, మెటీరియల్ క్వాలిటీ అయితే చాలా బావుంది. అండ్ ఈ ప్రోడక్ట్ నాకొచ్చి 98 రూపీస్‌కి వచ్చింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వాటర్ స్ప్లాషర్ తీసుకున్నాను. దీని యూజ్ ఏంటంటే ఇప్పుడు మనం డిష్ వాష్ చేసేటప్పుడు ట్యాప్ నుంచి వాటర్ చాలా ఫోర్స్‌ఫుల్‌గా పడుతూ ఉంటే వాటర్ అనేది ఎక్కువగా మన పైన పడే ఛాన్సెస్ ఉంటాయి. సో, అది అవాయిడ్ చేయడం కోసం ఈ వాటర్ స్ప్లాషర్ బాగా యూజ్ అవుతుంది. ఇది ఎక్స్టెండబుల్ అండ్ 360 డిగ్రీస్ రొటేట్ చేసుకోవచ్చు. సో దట్ మనము ఎడ్జెస్ ఆఫ్ ద సింక్ కూడా చాలా నీట్‌గా ఉంచుకోవచ్చు. సో, డిషెసే వాష్ చేసుకోకుండా మనం వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా వాష్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన చూస్తే మనకి రబ్బర్ మెటీరియల్ ఇచ్చారు. అండ్ కింద పార్ట్ అంతా కూడా మనకి ప్లాస్టిక్ మెటీరియల్ అనేది ఉంటుంది. సో, ఈ రబ్బర్ మెటీరియల్ ఇయ్యడం వల్ల మనం ఎలాంటి ట్యాప్‌కైనా మనం ఈజీగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ నాకు 99 రూపీస్‌కే వచ్చింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ కార్న్ కటర్ తీసుకున్నాను. సో, ఇదంతా కూడా మనకి స్టెయిన్‌లెస్ స్టీల్ ఉంటుంది. లోపలుండే బ్లేడ్స్ కూడా మనకి స్టెయిన్‌లెస్ స్టీలే ఇచ్చారు. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఇప్పుడు మనం మొక్కజొన్న కంకిని తీసుకొని దాన్ని ఒలిచి తినాలంటే చాలా టైం పడుతుంది. అలాంటప్పుడు ఆ కంకిని ఇక్కడ ప్లేస్ చేసి గట్టిగా ప్రెస్ చేస్తే గింజలన్నీ సెపరేట్ అయిపోతాయి. ఆ సెపరేట్ అయిన గింజల్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ నాకు 104 రూపీస్‌కి వచ్చింది. ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి యూజ్ అవుతుంది అని అనిపిస్తే షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ గోల్డెన్ స్పూన్స్ తీసుకున్నాను. ఇవి నాకు సెట్ ఆఫ్ 4 వచ్చాయి. అండ్ దీని మెటీరియల్ వచ్చేసి స్టెయిన్‌లెస్ స్టీల్‌లో ఇచ్చారు. దీని యూజ్ ఏంటంటే ఇప్పుడు మన ఇంటికి గెస్ట్‌లు కానీ ఫ్రెండ్స్ కానీ ఇలా వచ్చినప్పుడు మనం డెజర్ట్, కాఫీ, టీ ఇలా సర్వ్ చేస్తూ ఉంటాం. సో, వాటికి తినడానికి లేదా షుగర్ కలుపుకోవడానికి ఇలాంటి స్పూన్స్ ఇస్తే చాలా బావుంటుంది. ఇది వచ్చేసి నాకు 108 రూపీస్‌కి వచ్చింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కిచెన్ టిష్యూ రోల్స్ తీసుకున్నాను. సో, ఇవి నాకు ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయి. ఒక్క రోల్‌లో మనకి చాలా టిష్యూ పీసెస్ ఉంటాయి. సో, దీని యూజ్ ఏంటంటే ఇప్పుడు మనము కిచెన్ ప్లాట్‌ఫార్మ్ అండ్ స్టవ్‌ని క్లీన్ చేసేటప్పుడు ఓల్డ్ క్లాత్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. సో, ఓల్డ్ క్లాత్స్ అనేవి ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు అందరూ కూడా టిష్యూ రోల్స్‌కి అప్‌గ్రేడ్ అవుతున్నారు. సో, దీని మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ టిష్యూ పీస్ అనేది మనము క్లీన్ చేశాక వాష్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. సో, కిచెన్‌లో చూడ్డానికి కూడా చాలా మంచి లుక్ అనేది ఉంటుంది. అండ్ ఈ ప్రోడక్ట్స్ నాకు 117 రూపీస్‌కి వచ్చాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పూరీ కటర్ తీసుకున్నాను. సో, మెటీరియల్ వచ్చేసి మనకి స్టెయిన్‌లెస్ స్టీల్‌లో ఇచ్చారు.
సో అందరికీ పూరీలు రౌండ్గా రావు, నాకు కూడా రౌండ్గా రావు. సో దానికోసం మనం ఒకేసారి పిండిని స్ట్రెచ్ చేసేసుకొని పెద్దగా ఈ పూరీ కట్టర్తోని మొత్తం ఒక 10 to 15 వరకు కట్ చేసుకోవచ్చు పూరీస్. దాని తర్వాత ఫ్రై చేసుకోవచ్చు. సో బాగా యూజ్ అవుతుంది రౌండ్గా రాని వాళ్ళకి. అండ్ ఈ ప్రోడక్ట్ నాకు 126 రూపీస్కి వచ్చింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ కొబ్బరికాయ కొట్టేది తీసుకున్నాను. ఈ ప్లేట్ మెటీరియల్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్లో ఇచ్చారు. మధ్యలో ఒక హెవీ మెటల్ బార్ ఇచ్చారు. దీని మెయిన్ యూజ్ ఏంటంటే పూజ గదిలో కొబ్బరికాయ కొట్టినప్పుడు టైల్స్ పగిలిపోతూ ఉంటాయి అండ్ వాటర్ కూడా కింద పోతూ ఉంటాయి. పూజ గది చూడడానికి కూడా చాలా మెస్సీ అవుతుంది. సో అదంతా అవాయిడ్ చేయడానికి కొబ్బరికాయ దీనిపైన కొట్టినప్పుడు వాటర్ అనేది కింద కలెక్ట్ అవుతుంది. ఆ కలెక్ట్ అయిన వాటర్ మనం గ్లాస్లో పోసుకొని తీర్థంలాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా ఈ గిన్నెని మనము ఫ్లోర్ పైన ప్లేస్ చేసినప్పుడు మనం కొబ్బరికాయ కొట్టేటప్పుడు అది జరిగిపోకుండా ఒక హెవీ మెటల్ బార్ ఇచ్చారు అండ్ రబ్బర్ గ్రిప్పింగ్ కూడా ఇచ్చారు. సో ఈ ప్రోడక్ట్ క్వాలిటీ చాలా బాగుంది అండ్ ఇది నాకు 131 రూపీస్కి వచ్చింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మల్టీపర్పస్ స్టోరేజ్ కంటైనర్ తీసుకున్నాను. దీనికి యూజ్ చేసిన ప్లాస్టిక్ హై క్వాలిటీ ప్రీమియం ప్లాస్టిక్ యూజ్ చేశారు. సో ఇది మెయిన్ పర్పస్ ఏంటంటే మనము స్పైసెస్ స్టోర్ చేసుకోవడానికి. మనకి ఇలా మొత్తం 5 పార్టీషన్స్ అనేవి ఉంటాయి. సో 5 టైప్ ఆఫ్ స్పైసెస్ని ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ మనము బిర్యానీ ఆకు ప్లేస్ చేసుకోవచ్చు అండ్ మిగతా వాటిల్లో లవంగం, ఇలాచి, చెక్క ఇట్లాంటివన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చు. దీంట్లో మనకేంటంటే మనము కిచెన్లో డిఫరెంట్ బాటిల్స్లో స్టోర్ చేసుకున్నప్పుడు దాన్ని తీసుకొని మనం వాడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే ఇవి అన్నీ ఒక్క దగ్గర పెట్టుకుంటే ఒకేసారి ఈజీగా పౌడర్ చేసుకోవడము లేదా కుకింగ్ చేసుకోవడం అనేది ఫాస్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇది స్పైసెస్కే కాకుండా మనం డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. లైక్ వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్ స్టోర్ చేసుకోవడానికి అట్లా. సో ఈ ప్రోడక్ట్ నాకు 140 రూపీస్కే వచ్చింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కొబ్బరిని తురుముకోవడం కోసం ఈ టూల్ని తీసుకున్నాను. పైన చూస్తే మనకి ఇలా మెటల్ బ్లేడ్స్ ఉంటాయి, కింద అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది. ప్లాస్టిక్ అయితే చాలా గట్టిగా ఉంది. సో ప్రోడక్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో మనం కొబ్బరిని పట్టుకొని ఇలా రొటేట్ చేస్తే ఈజీగా తురుముకోవచ్చు. సో గ్రిప్పింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. కింద స్క్వేర్ ఉండడం వల్ల స్లిప్ అవ్వకుండా గట్టిగా పట్టుకొని ఇలా తురుముకోవచ్చు ఈజీగా. సో ఈ ప్రోడక్ట్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది నాకు 144 రూపీస్కే వచ్చింది. నెక్స్ట్ ఈ బౌల్ సెట్స్ తీసుకున్నాను. సో ఇందులో ఏంటంటే మనకి 6 బౌల్స్ ఉంటాయి అండ్ 6 స్పూన్స్ ఉంటాయి. సో ఈ బౌల్ మెటీరియల్ వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్లో ఇచ్చారు, బౌల్స్ అండ్ స్పూన్స్. అండ్ దీనికి మనకి థ్రెడ్డింగ్ కూడా ఇచ్చారు. సో ఈ థ్రెడ్డింగ్ వల్ల బౌల్ క్రాక్ కాకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ లోపల కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వీటి ప్రైస్ వచ్చేసి నాకు 146 రూపీస్కి 6 బౌల్స్ అండ్ 6 స్పూన్స్ వచ్చాయి. సో ఈ ప్రైజ్కి ఈ బౌల్స్ చాలా డీసెంట్గా అనిపించింది క్వాలిటీ. అండ్ ఈరోజు షేర్ చేసిన కలెక్షన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రికమెండెడ్ పీసెస్. అండ్ ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టీమర్ తీసుకున్నాను. సో కంప్లీట్ మెటీరియల్ వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్లో ఇచ్చారు అండ్ అలాగే 4 హుక్స్ ఇచ్చారు. సో ఫస్ట్ హుక్ వచ్చేసి మనము ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ప్లేస్ చేసుకుంటే మనము ఈ స్టీమర్ని కుక్కర్లో ప్లేస్ చేసి బాయిల్ అయిన తర్వాత మనం బయటికి తీసేటప్పుడు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ రిమైనింగ్ 3 హుక్స్ ఏమో కింద స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 3 స్లాట్స్ ఇచ్చారు. ఈ 3 స్లాట్స్లో ఈ హుక్స్ పెట్టుకుంటే ఇలా స్టాండ్ లాగా ఉంటుంది. అండ్ దీన్ని మనం స్టీమర్ లానే కాకుండా మనము వెజిటేబుల్స్ వాష్ చేసుకోవడానికి యూస్ చేయొచ్చు అండ్ వాటర్ స్ట్రెయిన్ చేసుకోవడానికి కూడా యూస్ చేయొచ్చు. సో ఇది మల్టీపర్పస్ లాగా యూస్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ నాకు 149 రూపీస్కే వచ్చింది. సో ఆ ప్రైస్కి ఈ ప్రోడక్ట్ నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ గార్లిక్ స్మాషర్ తీసుకున్నాను. దీని మెటీరియల్ వచ్చేసి కింద సైడ్ బ్లేడ్ అంతా కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చారు, పైన సైడ్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ ఇచ్చారు. సో ప్లాస్టిక్ ఇవ్వడం వల్ల మన గ్రిప్పింగ్ అనేది చాలా బాగుంది. అండ్ వీటికి హోల్స్ కూడా ఉన్నాయి. సో దీని హోల్ పర్పస్ అనేది నేను తర్వాత చెప్తాను.
సో మెయిన్ యూజ్ ఏంటంటే దీనికి, ఇప్పుడు మన దగ్గర 1, 2 వెల్లుల్లిపాయల్ని చితగ్గొట్టాలి అంటే గ్రైండర్లో వేసి స్మాష్ చేయడం కొంచెం ఇబ్బందికరం. సో అలాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. ఒక వెల్లుల్లిపాయని ప్లేస్ చేసి దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తే ఈ హోల్స్ త్రూ ఆ వెల్లుల్లిపాయ చిదిపోయి పైకి వస్తుంది. అలా కలెక్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం బయట ట్రావెల్ చేసేటప్పుడు లేదా బయట కుకింగ్ చేసుకునేటప్పుడు ఇది క్యారీ చేయడం ఈజీ అండ్ యూజ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ ప్రోడక్ట్ నాకు 151 రూపీస్కి వచ్చింది. సో క్వాలిటీ పరంగా, ప్రైస్ పరంగా నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్ కూడా. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ పచ్చడి జాడి తీసుకున్నాను. దీని మెటీరియల్ వచ్చేసి సెరామిక్ మెటీరియల్లో ఇచ్చారు. చూడ్డానికైతే చాలా బాగుంది అండ్ మనకి ఈ డిజైన్ వల్ల వింటేజ్ లుక్ అనేది ఇస్తుంది. దీనికి లిడ్ కూడా వచ్చింది. ఈ లిడ్ ప్రాపర్గా ఫిట్ అవుతుంది దీనికి. అండ్ నెక్స్ట్ దీని మెయిన్ యూజ్ ఏంటంటే, ఇప్పుడు మనము పచ్చడిని స్టీల్ బాక్స్లో పెట్టుకున్నప్పుడు రస్ట్ ఫామ్ అయిపోయి బాక్స్ పాడైపోతూ ఉంటుంది. అలాగే పచ్చడి టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది అండ్ కొన్నిసార్లు అది పాడైపోవడం కూడా జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకుంటేనేమో హెల్త్కి అంత మంచిది కాదు. సో ఈ పచ్చడి జాడిలో పెట్టుకుంటే హెల్త్కి మంచిది, ప్లస్ ఇంకొకటి టేస్ట్ మారదు అండ్ ఎక్కువ కాలం ఉంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ వచ్చేసి నాకు 160 రూపీస్కే వచ్చింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వెజిటేబుల్ చాపర్ తీసుకున్నాను. దీని మెటీరియల్ వచ్చేసి మనకి కంప్లీట్గా ప్లాస్టిక్ ఉంటుంది అండ్ లోపల మాత్రం బ్లేడ్స్ మెటల్లో ఇచ్చారు. సో మెయిన్ పర్పస్ ఏంటంటే దీనిది, ఇప్పుడు మనము ఉల్లిపాయలు చిన్న చిన్న పీసెస్ కావాలనుకుంటే దాన్ని 4 పీసెస్గా కట్ చేసుకొని ఈ బాక్స్ ఓపెన్ చేసి లోపల వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, ఈ లాక్ బటన్. ఈ లాక్ బటన్ని మనం ఇలా పుష్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఓపెన్ అయిన తర్వాత దాన్ని ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తే బ్లేడ్స్ రొటేట్ అయ్యి మనకి ఉల్లిపాయలు చిన్న చిన్న క్యూబ్స్ లాగా అవుతాయి. సో ఇది ఉల్లిపాయలకే కాకుండా పచ్చిమిర్చి, టమాటా ఇలా రకరకాల వెజిటేబుల్స్కి యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకొని ఆఫీస్కి వెళ్తారో వాళ్ళకి మాత్రము ఈ ప్రోడక్ట్ని యూస్ చేయడం వల్ల టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి నాకు 180 రూపీస్కి వచ్చింది. సో మోస్ట్లీ అందరి ఇళ్ళల్లో ఈ ప్రోడక్ట్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా ఇంట్లో లేకపోతే ఈ ప్రోడక్ట్ని తీసుకోండి, ఎందుకంటే ఇది చాలా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అండ్ చాలా తక్కువ ప్రైస్కి మీషోలో అవైలబుల్గా ఉంది. ఈ ప్రోడక్ట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్ స్టోరేజ్ ఆర్గనైజర్ తీసుకున్నాను. ఇది మొత్తం మెటీరియల్ కూడా మనకి ప్లాస్టిక్లో ఇచ్చారు. ప్లాస్టిక్ అయితే మంచి ప్రీమియం ప్లాస్టిక్ అనేది ఇచ్చారు. ఎగ్ ఎక్కడి నుంచి పెట్టాలి, ఎక్కడి నుంచి తీయాలి అనేది నేను చూపిస్తాను. ఇక్కడ నుంచి వెయ్యాలి, అది రోల్ అవుతూ కింద ట్రే వరకు వస్తుంది. ఈ ట్రేలో ఎగ్స్ వేసినప్పుడు నాకు చాలా భయం వేసింది, ఎగ్స్ బ్రేక్ అవుతాయేమో అని. బట్ ఎగ్స్ బ్రేక్ అవ్వలేదు. ఈ ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. చూసారు కదా ఈరోజు కలెక్షన్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చిన ప్రోడక్ట్ ఏదైనా ఉన్నా, బాగా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ ఏదైనా అనిపించిన ఈరోజు కలెక్షన్లో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.